షో విత్ నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారికి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే. 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 నిన్న చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిసినాయి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం స్తబ్దుగానే మొదలైనాయి, కానీ మార్కెట్ సాగే కొద్దీ రేంజ్ బౌండ్లోనే కదిలినాయి. అలాగే ఏషియా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా ప్రతికూల సంకేతాలు. దీనికి తోడు ఈరోజు నిఫ్టీ 49, సెన్సెక్స్ 196 పాయింట్ల మేర ఎరుపెక్కాయని కూడా ప్రస్తావన ఉంది. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఇందుకు దోహదం చేశాయి. ఈరోజు ఎలా ఉండబోతోంది నాయుడు గారు? నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్ లో కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం ఉంది. ఏదైతే మార్కెట్ లో ఒక సడన్ ఫాల్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ లో అన్ని మార్కెట్స్ పొటెన్షియల్ గా ఉన్నప్పుడు కూడా మన మార్కెట్స్ కూడా దేశీయ మార్కెట్ లో కూడా ఆర్థికంగా అన్ని బాగున్నప్పుడు కూడా టెక్నికల్ కరెక్షన్ అయితే ఒకటి వెయిట్ చేస్తుంది. దానికి మనం కాషియస్ గా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా నిఫ్టీ 22,500 పైన సస్టైన్ అవడం కష్టం, కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా 300, 350 వరకు కూడా మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ యథావిధిగా మళ్ళీ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. కానీ నిఫ్టీ ఎప్పుడైతే వీక్ గా ఉన్నదో ఆటోమేటిక్ గా కరమైంది కూడా వీక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఇచ్చే సూచన ఏంటంటే, ఏదైతే నిఫ్టీ 22,500 పైన నిన్న సస్టైన్ అవ్వలేదు, ఈ రోజు కూడా దానిపైన సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ ఎనీ హై యూ కెన్ సెల్. 400 నుంచి 450 ఆర్ 450 నుంచి 500 మధ్యలో ఏదైనా మార్కెట్ ఏదైనా మూవ్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ మాత్రం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి నిఫ్టీ ఏదైతే 22,500 బిలో ఇప్పుడు ఏదైతే 400 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఒకవేళ ఒక 50 పాయింట్ నుంచి 100 పాయింట్లు ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మనం మార్కెట్ లో కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. ఓవరాల్ గా అయితే మార్కెట్ లో ఇంకా కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్తబ్దంగాను కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా అది కూడా 47,900 పైన సస్టైన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు 47,700 నడుస్తుంది. ఇది కూడా ఒక ఫాల్, ఇది కూడా దీంట్లో కరెక్షన్ వస్తే సుమారుగా ఒక 900 పాయింట్స్ నుంచి 800 పాయింట్స్ వరకు కూడా 47,000 బిలో మార్కెట్ లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ విషయంలో మాత్రం వెరీ కాషియస్ గా ఉండి మనం మార్కెట్ లో ట్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చూసుకున్నట్టయితే, సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక ఆటోమొబైల్ కొంచెం పాజిటివ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప, అది కూడా స్లైట్లీ పాజిటివ్ అంతే తప్ప రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ సర్వీస్ కానీ, ఎనర్జీ కానీ, రియాలిటీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, పిఎస్సి బ్యాంక్స్ కానీ, జనరల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ మార్కెట్ లో కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపించే విధంగా ఈ ఇండికేషన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. రైట్. ఈరోజు మీరు సెక్టర్ వైజ్ ప్రస్తావన చేశారు. మార్కెట్ రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ, స్టాక్ రికమెండేషన్స్కి వచ్చేప్పటికి భారతి ఎయిర్టెల్, బాటా ఇండియా, కెనరా బ్యాంక్, వేదాంత అండ్ యూనియన్ బ్యాంక్, అంటే మళ్ళీ బ్యాంకులకు సంబంధించిన ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అని. యాక్చువల్లీ ఏంటంటే మనం ఏదైతే ఒక టెక్నికల్ కరెక్షన్ చూస్తామో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే మనకి ఏదైతే ఈ రోజు రికమెండేషన్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఏదైతే భారతీయ ఎయిర్టెల్ అని కానీ ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతనే మనం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అపోలో హాస్పిటల్ లాంటిది, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్ నిన్న కూడా బోత్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రెండు కూడా టెక్నికల్ గా అండ్ వీక్లీ బ్రేక్అవుట్స్ కూడా జరిగినాయి. కాబట్టి ఆ రెండాటిలో కూడా కొంచెం డ్రాస్టికల్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే అపోలో హాస్పిటల్ కూడా జస్ట్ ఒక 1 వీక్ నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే 6,800 నుంచి ప్రజెంట్ ఇప్పుడు 6,000 వరకు కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే వచ్చిందో అపోలో హాస్పిటల్లో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండాట్లో కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఆల్రెడీ కొంచెం బాగా ఓవర్ బాట్ లో ఉన్నాయి అనుకున్నటువంటి పవర్ గ్రిడ్ లాంటిది ఏదైతే మార్కెట్ లో గత కొన్ని నెలలుగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నది, ఈ రోజున కొంచెం ఏదైనా 290 కింద మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదాని పోర్ట్ కూడా ఏదైతే లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ఉండి కొంచెం కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. కాబట్టి అదాని పోర్ట్ లాంటిది కూడా ఈ రోజు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టెక్ మహేంద్ర లాంటిది ఏదైతే ఒక లాస్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి ఏదైతే మార్కెట్ లో ఒక స్తబ్దంగా ఉండి నిన్నటి రోజున ఏదైతే కరెక్షన్ ఇచ్చిందో ఈ రోజు కూడా టెక్ మహేంద్ర లాంటిది, ఇన్ఫోసిస్ లాంటిది కూడా
మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సెక్టార్ లో చూసుకుంటే ఒక ఆటోమొబైల్ తప్ప రిమైనింగ్ అన్ని సెక్టార్స్ కూడా మార్కెట్ లో మైనస్ లో ఉండేట్టుగానే కనిపిస్తుంది. బ్యాంకింగ్ లో కూడా ఏదో కోటక్ లాంటి బ్యాంక్ కొంచెం మార్కెట్ లో ఏదైనా ప్లస్ లో కనిపించినప్పుడు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే ఇవి కూడా మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేస్తే మనం ఏదైతే స్టాక్స్ రికమెండ్ చేస్తామో వాటిలో మార్కెట్ లో బేరిష్ ట్రెండ్ లోకి వెళ్తే మార్కెట్ లో మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తే మనం ఇచ్చిన లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుని మనం అక్కడ ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇంకా మనం రికమెండేషన్స్కి వచ్చేప్పటికండి మీరు చెప్పారు భారతి ఎయిర్టెల్ 1 by 1 లెటెస్ట్. ఎస్ 1 minute. భారతి ఎయిర్టెల్ లో మనం ప్రధానంగా చెప్పడానికి దీంట్లో ఏదైతే మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చిందో దాని ప్రకారం మన మార్కెట్ లో దీంట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ లో ఏదైతే ఈ రోజున కొంచెం మార్కెట్ లో ఏదైనా కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భారతీయ ఎయిర్టెల్ మాత్రం ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1150 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఏదైతే లాస్ట్ మనం జనవరి ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్టయితే ఒక స్వింగ్ లో మార్కెట్ లో ఇది 1000 రూపాయల దగ్గర నుంచి సుమారుగా 1150 రూపాయల వరకు కూడా 150 రూపాయల వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి అంతా కూడా కన్సాలిడేషన్ అయితే కనిపించిందో అక్కడి నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి దీంట్లో మార్కెట్ లో కమింగ్ వీక్ లో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. నెక్స్ట్ బాటా ఇండియా అండి. బాటా ఇండియాలో కూడాను చాలా రోజుల తర్వాత మనకి స్తబ్దంగా ఉండి ఒక బ్రేక్అవుట్ రావడం వల్ల దీంట్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో దాంట్లో మనకి ఈ రోజున కొంచెం ఏదైనా స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 1450 పైన, అంటే ఇప్పుడు 1437 అలా నడుస్తుంది. 1450 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి ఒక 5 to 6 months కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇక్కడ నుంచి 1700 1750 వరకు కూడా మార్కెట్ లో ఒక 400 నుంచి 500 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం అయితే ఉంది దీనికి. ఇది బాటా వచ్చేప్పటికి తర్వాత కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ మనం లాస్ట్ ఒక 2-3 months గా మనం రికమెండ్ చేసుకుంటూనే ఉన్నాం. దీంట్లోనూ కెనరా బ్యాంక్ లో మనకి ఏదైతే గత నవంబర్ లో మనం 400 అబౌవ్ బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం బయింగ్ రికమెండేషన్ చేసాము. ఇది ఇప్పుడు 600 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా లాస్ట్ 1 week నుంచి కూడా ఇది బ్రేక్అవుట్ వచ్చి 580 పై నుంచి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటుంది. దీంట్లో మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి ప్లస్ అందులోనూ క్వార్టర్ రిజల్ట్ బాగుంది. దీని యొక్క లైవ్ ఎక్స్పాన్షన్ కూడా ప్లస్ దీని యొక్క ప్రొడక్ట్స్ కూడా రీసెంట్ గా లాస్ట్ 4 quarters నుంచి కూడా రిజల్ట్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల మార్కెట్ లో కెనరా బ్యాంక్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినప్పుడు కూడా ఒక ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడే విధంగా మార్కెట్ లో దూసుకెళ్తుంది. దీనికి మనం ఎనీ డిప్ యూ కెన్ బై కెనరా బ్యాంక్ ఉన్న బ్యాంక్స్ అన్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కదా రికమెండ్ చేసుకోదగ్గ స్టాక్ ఏదైనా ఉందంటే అది కెనరా బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. దాని మేనేజ్మెంట్ తో సహా మేనేజ్మెంట్ దానికి సంబంధించి చైర్మన్ కూడా రీసెంట్ గా ఒక 1 year నుంచి దాంట్లో తీసుకొస్తున్న రిఫార్మ్స్ అన్ని కూడా ఏదైతే ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ కు దూసుకెళ్లే విధంగా దూసుకెళ్తుంది. ప్లస్ ఎవ్రీ క్వార్టర్ కూడా రిజల్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడం వల్ల దాంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ ని విత్ ఇన్ 3-4 months లో అంటే 50% మనం గ్రోత్ అయితే చూడగలిగాం. దాంట్లో మనం నవంబర్ లో మనం రికమెండ్ చేసుకుంది అక్షరాల 400 రూపీస్. ఈ రోజు నాది 600 రూపీస్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఒక 6 months నుంచి 1 year లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేసుకోగలిగింది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ దట్ కెనరా బ్యాంక్. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేప్పటికి వేదాంత VDL. వేదాంత వచ్చినప్పటికీ మనకి ఏదైతే ప్రైస్ కూడా కొంచెం కన్జర్వేటివ్ గానే 280 రూపీస్ లో ఉంది. ఇది మన నవంబర్ లో మనం ఏదైతే 200-220 దగ్గర మనం రికమెండ్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 40 to 50% ఆల్రెడీ హైక్ వచ్చింది. ఇక్కడ నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ కంటిన్యూ అయ్యే విధంగానే 280 పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో ఇబ్బంది లేదు. 280 పైన ఏ రేట్ లో బై చేసుకున్నప్పటికీ కూడా ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని, ఎందుకంటే దీంట్లో కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని దీంట్లో మనం బెట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 100 నుంచి 150 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో ఒక 3 months నుంచి 6 months డౌన్ ద లైన్ మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ మూర్తినాయుడు గారు వేదాంతకి సంబంధించి ఒక క్వెరీ వచ్చిందండి. అంటే హౌ లాంగ్ కెన్ వి ట్రస్ట్ అపాన్ దిస్ అని చెప్పేసి ఒక ఆయన మెసేజ్ పెట్టి, అందుకనే మనం దీన్ని ఏంటంటే చాలా కాషియస్ గా మనం 280 పైన మనం బై చేయమంటున్నాం 270 రూపీస్. ఎందుకంటే సడన్ ఫాల్ ఎప్పుడైనా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటిలోను. కాబట్టి మన వాళ్ళు అడగడంలో కూడా తప్పలేదు దాంట్లోనూ. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా అప్ అండ్ డౌన్ చూసాం కాబట్టి ఇంట్లోనూ మనం వెరీ కాషియస్ గా మనం ట్రేడ్ చేసుకోగలిగితే ఇలాంటి వాటిలో చేసుకోవచ్చు. లేకపోతే సేఫ్ సైడ్ లో
మనం టాటా ట్రస్టెడ్ కంపెనీస్ చెప్తున్నాము. టాటా కంపెనీస్ లో మనకి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మన టాటా దానికి సంబంధించి 4-5 స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నాం. ఇన్ జనరల్ గా కూడా టాటా మోటార్స్, టాటా స్టీల్, అదేవిధంగా టాటా కెమికల్స్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్స్, అదేవిధంగా ట్రెంట్, ఏదైతే జోడియో స్టోర్స్ ఏదైతే ఉన్నదో ట్రెంట్, ఈ స్టాక్స్ అన్నట్టు కూడా ప్రతి ఇయర్ కూడా CAGR ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 20-22% పైనే ఉంది. కాబట్టి మనకి 15% వస్తేనే చాలా నెంబర్ 1 స్టాక్స్ గా మనం చెప్తాం. ఇదంతా అప్రిషియబుల్ కాదేమో అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారండి. వీడియోలో అంత అప్రిషియబుల్ కాదేమో అనే సందేహం యాక్చువల్ గా టెక్నికల్ కరెక్షన్ లో ఇప్పుడు అదానీ గ్రూప్స్ నుంచి కూడా స్టాక్స్ అన్ని కూడా మనకి విత్ ఇన్ చాలా షార్ట్ పీరియడ్ లోనే 50% నుంచి 100% కూడా పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాషియస్ గా ఉండడం అయితే ఇంపార్టెంట్ తప్ప మార్కెట్ లో ఏదైతే రేంజ్ లో ఉన్నాయి పెరుగుతున్న స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఏ స్టాక్ ఎప్పుడు మనకి మంచి రిటర్న్ ఇస్తుంది అనేది మనం అంతా బ్లైండ్ గా ఒకే దాన్ని మనం దాంట్లో పెరగదేమో అనుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే మార్కెట్ లో ఏంటంటే ఏ స్టాక్ తీసుకుని ఏది తీసుకున్నా సరే కాషియస్ గా మనం తీసుకుని దాంట్లో అవేర్నెస్ తోటి ఉంటూ మనం ముందుకు వెళ్ళమని చెప్తాం. కాబట్టి టెక్నికల్ కరెక్షన్ వచ్చినప్పుడు ఏ స్టాక్స్ అయినా మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు యూనియన్ బ్యాంక్ అండి, యూనియన్ బ్యాంక్ ఏదైతే లాస్ట్ నవంబర్ నుంచి కూడా మనం చూసుకున్నది ఇది 100 రూపాయలు, ఎస్పెషల్లీ 100 రూపాయల నుంచి 104 రూపాయలు మనం బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మిడ్ ఆఫ్ ద నవంబర్ మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 155 రూపాయలు నడుస్తుంది. అంటే విత్ ఇన్ 4 months లో మనకి 50% రిటర్న్ ఇచ్చినటువంటి బ్యాంక్. యాక్చువల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఇప్పుడు కూడా పెద్దగా రిటర్న్ ఇవ్వకుండా చాలా స్తబ్దంగాను చాలా మందకొడిగా ఉండేవి. కానీ ఏదైతే నెక్స్ట్ కమింగ్ 2 months లోనూ ఎలక్షన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా గవర్నమెంట్ స్టెబిలిటీ ఉన్నది, గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని కూడా హెల్తీగా ఉన్నాయని ప్రూవ్ చేసుకునే విధంగా మార్కెట్ లో ఒక అప్ ర్యాలీ నడుస్తుంది. దాన్ని మాత్రం మనం చాలా కాషియస్ గా గమనించవలసిన అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎప్పుడు కూడా లేనటువంటి మూవ్మెంట్ గత ఒక 4 months నుంచి 6 months గా మార్కెట్ లో అన్ని కూడా 50% అబోవ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ అని ఇవి కూడా మనం ఇలాంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుని మార్కెట్ ఎలక్షన్ టైం వరకు, ఎలక్షన్ వెళ్ళే వరకు కూడా మనం దీంట్లో ఉంచుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి. అప్పుడు తర్వాత లాభాలని మనం స్వీకరించుకుని అవసరమైతే స్టాండర్డ్ బ్యాంక్స్ వైపు కానీ స్టాండర్డ్ కంపెనీస్ వైపు కానీ మనం టర్న్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా కొన్నిటికి సంబంధించిన క్వరీస్ వస్తున్నాయి అంటే ఈరోజు డే ట్రేడింగ్ స్టాక్స్కి వచ్చేప్పటికీ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు పాలిక్యాబ్ ఇండియా ఒకటి, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా. సార్ పాలిక్యాబ్ లోను లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఒక గవర్నమెంట్ రైడ్ ఒకటి జరగడం వల్ల పాలిక్యాబ్ కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయింది తప్పండి. యాక్చువల్ గా అయితే అక్కడి నుంచి మార్కెట్ ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఒక 5,500 రూపాయల దగ్గర నుంచి 5,900 రూపాయల దగ్గర నుంచి 4,100 వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్ జరిగిందండి. ఇప్పుడైతే 4,900 ఉంది కదా, ఏమండి ఇప్పుడు 4,900 ఉంది. 4,900 ఉంది. కానీ ఇది 4,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో స్టేబుల్ గానే పెరుగుతుంది. ఇది పాలిక్యాబ్ అనేది ఒక ఎలక్ట్రికల్ వైర్స్ తయారు చేసే కంపెనీ. ఇది దాంతో పాటు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించి డిఫరెంట్ డివిజన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఒక న్యూస్ బేసిస్ లో ఫాలో అయింది తప్ప దీంట్లో బ్యాలెన్స్ షీట్ కానీ లేకపోతే దాని యొక్క సేల్స్ మోడల్ కానీ దాని యొక్క ఇన్కమ్ మోడల్ కానీ రెవెన్యూ మోడల్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా సూచనలు కూడా లేవు. చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ అది. దాన్ని ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కంపెనీ అది పాలిక్యాబ్ అది. దాంట్లో ప్రైస్ అయితే ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం డౌట్ గా అంటే కొత్త ఇన్వెస్టర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం పాలిక్యాబ్ మాత్రం మీరు ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ డిప్ యూ క్యాన్ బై. మార్కెట్ లో మంచి స్టాక్స్ లో ఒక్కొక్కసారి ఏదైనా ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మనం దాన్ని క్యాష్ చేసుకునే విధంగానే ఉండాలి. అంతే తప్ప మనకి దాంట్లో పెద్దగా, ఎందుకంటే సుమారుగా 73,000 కోట్లు ఉన్నటువంటి కంపెనీ ఉన్న దాంట్లో చూసుకుంటే చాలా మంచి క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. వీటి యొక్క పీర్ కంపెనీస్ లో కంటే చూసుకున్నట్టయితే మనకి పాలిక్యాబ్ తో పాటు కియా ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ క్యాపిటల్ అంతా కూడా అదే స్టెరిలైట్ క్యాపిటల్స్ ఇవన్నీ కూడా 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లతో ఉన్న కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే పాలిక్యాబ్ 73,000 crores అండి. అంటే దానికన్నా 10-15 రెట్లు ఎక్కువగా ఉన్న కంపెనీ. ప్లస్ ఇండెప్త్ గా అడిగారు కాబట్టి చెప్తే ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 65% ప్రమోటర్ స్టేక్ ఉందండి. ఎఫ్ఐఎస్ కూడా ఒక 13% ఉన్నారు. మామూలుగా ప్రమోటర్ స్టేక్ మనకి 30% అబోవ్ ఉన్న కంపెనీస్ అయితే చాలా మంచి కంపెనీస్ గా చెప్పుకుంటాం. ఇది ప్రమోటర్ స్టేక్ 65% ఉందంటే మార్కెట్ మనకి పర్ఫార్మింగ్ వెరీ గుడ్ అన్నట్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే పర్ఫార్మింగ్ వెరీ గుడ్ అన్నట్టు. అదే నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, ఇది కూడా కొంచెం ఎక్కువే ఉంది అండి, 7,700 రూపాయలు ఉన్నట్టుంది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా. అంటే సోలార్ ఇక కమింగ్ డేస్ లో ఏంటంటే సోలార్ దానికి సంబంధించిన స్టాక్స్ కూడా మనకి మార్కెట్ లో బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మామూలుగా చూసుకున్నట్టయితే మార్కెట్ ఇది
మంచి క్యాపిటలైజేషన్ తోటి, అంటే ఒక 66,000 కోట్ల క్యాపిటలైజేషన్ తో ఉన్న కంపెనీ అండి. గత కొద్ది రోజులుగా చూసుకుంటే చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న కంపెనీ. దీంతో పాటు సోలార్ ఇండస్ట్రీ, మన దీపక్ నైట్రేట్ లాంటి కంపెనీస్ కూడా బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న. క్యాపిటలైజేషన్ పాయింట్ లో చూసుకుంటే అందులో సగం ఉన్నటువంటి కంపెనీ 30,000 కోట్లతో రన్ అవుతున్న కంపెనీ. అదేవిధంగా హిమాద్రి స్పెషలైజ్డ్ 17,000 కోట్లతోటి, అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే ఉన్నదో గుజరాత్ తాలూకా అనేది ఇవన్నీ కూడా 5,000 కోట్లు 7,000 కోట్లతో ఉన్నటువంటి కంపెనీస్. ప్లస్ దీంట్లో మనం ఇంతగా చెప్పుకున్నట్టుగానే ఎందుకు అంత స్పెషల్ గా పెరుగుతూ ఉంటాయి అంటే, దీంట్లో అంత పొటెన్షియల్ గా పెరుగుతుందంటే దీంట్లో ప్రమోటర్ స్టేక్ కూడా 75% ప్రమోటర్ స్టేకే ఉన్నప్పుడు మనకి ఇన్వెస్టర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి లేకపోతే డౌట్ పడవలసిన అవసరం ఉండదు. యాక్చువల్ గా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ 22కి ఫైనాన్షియల్ ఇయర్ 23కి కూడా 100% హైక్ తోటి 400 కోట్ల నుంచి 800 కోట్ల వరకు కూడా ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యి మార్కెట్ లో దూసుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 4,000 రూపాయల స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ టు 8,000, అంటే మనకి 7,700 7,400 నడుస్తుంది. అంటే 100% హైక్ అయినటువంటి స్టాక్ ఈ సోలార్ ఇండియా. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి సార్ బెల్ గురించి అడుగుతున్నారండి, బిహెచ్ఎల్. బెల్ కూడా మనకి ఏదైతే మార్కెట్ లో అంటే ప్రతి క్వార్టర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాకు. దీంట్లో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించింది మనం చూసుకున్నట్టయితే ఏదైతే 200 రూపీస్ ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు, దీన్ని మనకి యాక్చువల్గా ఇది కూడా క్యాపిటలైజేషన్ పాయింట్ లో చూసుకున్నట్టయితే 1,50,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఇది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి కంపెనీస్ లో మంచి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడాను దీనికి మాత్రం హైయెస్ట్ క్యాపిటలైజేషన్ 1,53,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి. అంటే హిందుస్థాన్ దీంతో కంపేర్ చేసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ కూడా ఒక 2 lakhs crores తో ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఇది ఉన్న సెక్టార్ లో చూసుకున్నట్టు ఇది 51% ప్రమోటర్ స్టేక్ నే ఉన్నది. కాబట్టి రిమైనింగ్ మాత్రం ఎఫ్ఐఎస్ కూడా ఒక 17% వరకు ఉన్నారు. చాలా స్టేబుల్ గా, ఎక్కడ కూడా ప్రమోటర్ స్టేక్ ఎక్కడ తగ్గకుండా స్టేబుల్ గా. ప్లస్ లాస్ట్ 5 years నుంచి కూడా ప్రాఫిట్ చూసుకుంటే 12,000 crores దగ్గర నుంచి 17,000 crores వరకు కూడా విత్ ఇన్ 5 years లో కూడా మార్కెట్ లో ఒక రెవెన్యూ బేస్ పెంచుకుంటూ ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఒక 1,000 కోట్లు ప్రాఫిట్ 18,000 కోట్ల నుంచి సుమారుగా 29,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లోనే దాంట్లో ఒక మంచి ట్రమెండస్ రిజల్ట్ అంటే 10,000 కోట్లు ప్రాఫిట్ ని పెంచుకునే విధంగా మార్కెట్ లో ఇది వెళ్ళింది. కాబట్టి ఈ స్టాక్ లో ఇలాంటి స్టేబుల్ గా లాస్ట్ 1 year క్రితం దీని ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే కంపేర్ చేయడానికి మనకి ఏదైతే మనకి 130 రూపీస్ నుంచి ఈ రోజున మనకి ఇక్కడ 200 రూపీస్ వరకు, అంటే ఆల్మోస్ట్ 50% హైక్ అయినటువంటి స్టాక్. ప్లస్ ఎక్కడికెక్కడ ప్రతి 6 months ఒకసారి డివిడెండ్ కూడా ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఒక ఐ థింక్ ఒక 1 week or 2 weeks బ్యాక్ కూడా మనం బిఈ రికమెండ్ చేసుకోవడం జరిగింది. విఎల్ లో అది 180 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 208 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుందని అనుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా అక్యుములేట్ చేసుకోగలిగితే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అడుగుతున్నారండి, ఎందుకంటే ఇది వచ్చి 90 రూపీస్. ఫైనాన్స్ M&M మనకి మామూలుగా రెగ్యులర్ గా అయితే మనకి M&M అనేది మనకి మన ఆటోమొబైల్ దానికి సంబంధించినటువంటి కంపెనీ. ఇది M&M ఫైనాన్స్ దానికి సంబంధించి కాబట్టి మనకి M&M ఫైనాన్స్ దానికి సంబంధించినటువంటి స్టాక్ విషయంలో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి 250 రూపాయలు ఉంది. ఇది యాక్చువల్గా ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కంఫర్ట్ గా ఉన్నప్పుడు కూడా దీంట్లో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇది ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా లాస్ట్ 2 months గా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి గత 4 months గా ఇక్కడే స్టేబుల్ అయి ఉన్నది. దీంట్లో అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఇది అంత సజెస్టివ్ కాదు, సజెస్టబుల్ కాదు. ఇది అంత సజెస్టబుల్ కాదు. ఏదైనా ఒక్కొక్కసారి ఏదైనా స్పీడ్ గా మార్కెట్ లో పెరిగినప్పుడు కూడా ఎక్కువ రోజులు కన్సల్టేషన్ లోనే ఉండిపోతుంది. కాబట్టి దీంట్లో అంత పెద్ద గ్రోత్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. అపోలో టైర్స్ గురించి అండి, ఇది వచ్చి ప్రస్తుతం 540 రూపీస్ ఉంది. అపోలో టైర్స్ మనం రీసెంట్ గా కూడా రికమెండ్ కూడా చేసాము. అపోలో టైర్స్ ఉంది. అది కూడా నేను ప్రైస్ ఇప్పుడు ఉన్న ప్రైస్ మన ఇప్పుడు 538 రూపాయలు ఉందండి ప్రైస్ ఇప్పుడు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక 30,000 కోట్లతో ఉన్నటువంటి 33,000 కోట్లతో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి మంచి కంపెనీ ఇది. ఇది మన రికమెండేషన్ ఇది నవంబర్ లో మనం రికమెండ్ చేసినప్పుడు దీని యొక్క ప్రైస్ 380 రూపాయలు ఉందండి. అప్పుడు అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ రోజున 530 రూపాయలు నడుస్తుందండి. ఏదైతే ఇప్పుడు
మనం రీసెంట్ గా కూడా రికమెండ్ చేస్తే 500 అబోవ్ ఎన్ని 500 అబోవ్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పాము. ప్లస్ ఇది ఏదైతే ఆటోమొబైల్ కి కన్సిస్ట్ గా ఉన్నటువంటి సెక్టర్ కాబట్టి అండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆటోమొబైల్ తో పాటు ఇది కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. దీంతో కంపేర్ చేసుకోదగ్గ స్టాక్స్ ఏదైనా ఉన్నాయంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే జేకే టైర్స్ కానీ, లేదా సిఎట్ కానీ, ఇవన్నీ కూడా 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లతో ఉన్నది. అపోలో టైర్స్ కూడా 33,000 కోట్లతో ఉన్నది. దీంతో కంపేర్ చేసుకోగలిగితే బాగా ఎంఆర్ఎఫ్ మాత్రం బాగా 60,000 కోట్లతో ఉన్నటువంటి కంపెనీ. రిమైనింగ్ అయితే అన్నిటితో చూసుకుంటే ఎంఆర్ఎఫ్ తర్వాత అపోలో టైర్స్ మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారండి, ఇది ఎంతవరకు సజెస్టబుల్ అని? శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనే దాంట్లో దీంట్లో ఇది ఉన్నదండి. శ్రీరామ్ ఫైనాన్స్ ప్రజెంట్ వచ్చినప్పటికి 2,440 రూపాయలు ట్రేడ్ అవుతున్నదండి. ఇది కూడా ఒక అంటే సుమారుగా క్లోజింగ్ టు 1 lakh crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ అనేది. లాస్ట్ మనకి ఏదైతే నవంబర్ లో ఒక 2,000 రూపీస్ దగ్గర మనకి ఇది బ్రేక్అవుట్ వచ్చిందంటే అక్కడి నుంచి ఒక 2,400 రూపీస్, 2,500 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అంటే దీంట్లో గ్రోత్ విషయంలో చూసుకుంటే కొంచెం స్లోగా ఉన్నప్పుడు కూడాను ఖచ్చితంగా మార్కెట్ అయితే అసెండింగ్ ఆర్డర్ లోనే మార్కెట్ ఏదైతే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే 1,400 రూపీస్ నుంచి 2,400 రూపీస్ వరకు కూడా ఇప్పుడు ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో స్లో అండ్ స్టడీగా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి స్టాక్. ఇక్కడ స్టేబుల్ గా ముందుకెళ్ళడంలో బాగానే ఉంది స్టాక్. ప్లస్ క్యాపిటలైజేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. దీని పీర్ కంపెనీస్ తో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్ వేలోనే ఉందని చెప్పుకోవాలి. మరి ఇది ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ తో పాటు బజాజ్ ఫైనాన్స్, ఐఆర్ఎఫ్సి, బజాజ్ హోల్డింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం స్టేబుల్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రమోటర్ స్టేక్ తో పాటు ఇందులో ఎఫ్ఐఎస్ బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కి దీని మీద బాగా కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి పర్వాలేదు. ఎఫ్ఐఎస్ కూడా బాగా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్లస్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నెట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చూసుకుంటే 2,700 crores దగ్గర 6,000 crores వరకు కూడా మార్కెట్ లో ఒక అద్భుతమైనటువంటి నెట్ ప్రాఫిట్ పెంచుకున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి దాంట్లో మూవ్మెంట్ స్లోగా వచ్చినప్పుడు కూడా మనకి గ్యారంటీగా మూవ్మెంట్ అయితే అలా ఎస్ఎండి కార్డులో పైకి మూవ్ అవుతూనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఇంకోటి సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా గురించి అడుగుతున్నారు. ఒక స్మాల్ క్యాప్ సంస్థ ఇది, ఇన్ఫాక్ట్ అరౌండ్ 20,000 crores. సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా యాక్చువల్గా ఇది మనకి సిగ్నేచర్ గ్లోబల్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే మనకి ఇది 1,400 రూపీస్ లో మనకి ట్రేడ్ అవుతుందండి. ఇది ఏదైతే మిస్లేనియస్ దానికి సంబంధించినట్టుగా వస్తుంది సెక్టార్ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక క్లోజ్ టు 20,000 crores ఉన్నది ఇది క్యాపిటలైజేషన్. కాకపోతే ఇది మనకి ఇది అక్టోబర్ రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి ఇది అక్టోబర్ నుంచి కూడా ఇది చాలా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ లో ఏదైతే మనకి 450 రూపాయలు, 430 రూపాయల దగ్గర నుంచి కోట్ చేస్తే అక్కడ నుంచి ఇది 1,400 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో టెక్నికల్ గా బాగా పెరిగింది. అంటే దీంట్లో మనకి ఫండమెంటల్స్ బాగా స్టడీ చేస్తే తప్ప దీన్ని ఎంతవరకు ముందుకెళ్తే ఎక్కడ వరకు తీసుకెళ్తారనేది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఒక విధంగా చూసుకుంటే మాత్రం టెక్నికల్ గా మాత్రం చాలా పొటెన్షియల్ గా కనబడుతుంది స్టాక్ అయితే మాత్రం. రైట్. అండ్ హిండాల్కో గురించి అండి, ఈ రోజు హిండాల్కో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది? అంటే హిండాల్కో పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి టెక్నికల్ గానే మనం చెప్పాలి. మామూలు స్టాక్ అయితే ఫండమెంటల్ గా అయితే 100% మనకి పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్. కానీ హిండాల్కో ఏంటంటే గత నవంబర్ నుంచి కూడా 475 రూపాయల నుంచి 625 రూపాయల వరకు కూడా మార్కెట్ లో అద్భుతంగా పైకి ఎగబాగినప్పుడు కూడా ఒక టెక్నికల్ కరెక్షన్ లో మాత్రం ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజు మాత్రం మార్కెట్ అయితే కొంచెం ఒడిదుడుకులుండే పెట్టుకోవడానికి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. 520 బిలో మార్కెట్ లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా సెల్ చేసుకుంటే మార్కెట్ లో ఇంకా కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా జుడిషియస్గా, చాలా కాషియస్గా ఉండాలని చెప్తున్నారు నిన్నటి అనుభవాల నుంచి. అలాగే ఈరోజు రికమెండేషన్స్ కూడా మూర్తినాయుడు గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.